Nisham Institute. Hi friends, welcome to Sham Institute YouTube channel and welcome to Sham Institute Daily Current Affairs. September 28, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి సెప్టెంబర్ 28, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాల్లో ముఖ్యమైనది వ్యవసాయ పురోగతి పైన నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఒక నివేదిక. సో మనకి ఇక్కడ వ్యవసాయం అనేది పురోగతి అభివృద్ధి ఎలా ఉంది, ఏ సంబంధించినటువంటి ఫీల్డ్స్లో ఉంది, ఏ రాష్ట్రాల్లో ఇక్కడ వ్యవసాయ పురోగతి లేదా సగటు వృద్ధి రేట్ అనేది ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ ఉంటే ఏంటంటే రైతులకు వ్యవసాయంలో పంటలపైన ఎలాంటి వాటా ఉందంటే తమ యొక్క రైతులకు ఉన్నటువంటి ఆదాయంలో పర్టికులర్గా సో మరి ఓన్లీ పంటల ద్వారా ఎలా వస్తుంది, ఎందుకోసంటే పంటలతో పాటు అనుబంధ విషయాలు కూడా ఉంటాయి కాబట్టి పాడి పరిశ్రమ లాంటివి. సో అలాంటి నేపథ్యాన్ని నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. సో ఇలాంటి డేటా పైన ఇలాంటి నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఇచ్చినటువంటి డేటా పైన మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అనేది రాబోతున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. సో వ్యవసాయ పురోగతి పైన అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఒక గ్రోత్ పైన నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికని ఎలా దీన్ని తీసుకోవడం జరిగిందంటే 2011-12 సంవత్సరం 2011-12లో ఎలా ఉంది వృద్ధి రేటు, వ్యవసాయం అనేది ఎలా ఉంది, దానిపైన అభివృద్ధి ఎలా ఉందని, అండ్ 2019-20 సంవత్సరానికి ఎలా మారింది ఆ పురోగతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 2011-12 అండ్ 2019-20 2 సంవత్సరాల ప్రామాణికం తీసుకొని 2011-12తో 2019-20 నాటికి జరిగినటువంటి అభివృద్ధిని సో ఇక్కడ కంపేర్ చేయడం జరిగిందనమాట, కంపారిజన్. సో ఆ నేపథ్యంలో చూస్తున్నట్లయితే 2011-12 సంవత్సరంలో అయితే చిరుధాన్యాల వృద్ధి రేటు అట్లా 2.38%గా ఉంది. చిరుధాన్యాల వృద్ధి రేటు అనేది 2.38%గా ఉంటే సో ఇప్పుడైతే అంటే 2019-20 సంవత్సరం నాటికైతే చిరుధాన్యాల వృద్ధి రేటు అనేది తగ్గిపోయింది. ఎందుకోసం అంటే ఇక్కడ 1.94% మాత్రమే ఉందంటే తగ్గిపోవడం అనేది జరిగిందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. సో మరి ఈ యొక్క వ్యవసాయ పురోగతి పైన నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఒక నివేదికలో 2011-12తో పోలిస్తే 2019-20 సంవత్సరానికి చిరుధాన్యాల వృద్ధి రేటు అనేది ఎలా తగ్గింది, ఎంత శాతం తగ్గింది అన్నప్పుడు ఇక్కడ మనకు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. 2.38% నుండి ఇప్పుడు 1.94% అనేది తగ్గడం జరిగిందండి. సో ఆ నేపథ్యం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే మనకు చిరుధాన్యాల విషయం పైన డిస్కస్ చేసినట్లయితే ఐక్యరాజ్య సమితి కూడా 2023 సంవత్సరాన్ని 2023ని ఒక చిరుధాన్యాల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్గా చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఎందుకు చిరుధాన్యాలకు సంబంధించి ఇంపార్టెన్స్ తెలియడానికి, దానిలో ఉన్న న్యూట్రియంట్స్ పైన అవగాహన గురించి అండ్ ప్రొడక్టివిటీని పెంచడానికి, ఉత్పాదకతను పెంచడానికి అంటే ఉత్పత్తిని పెంచడానికి, చిరుధాన్యాల పంటను విస్తృతపరచడానికి, సో దాని వినియోగం పెంచడానికి కూడా 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో అంతేకాకుండా మరో అంశంగా గమనించినట్లయితే భారతదేశంలో తొలిసారిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మిల్లెట్ మిషన్ ప్రారంభించడం జరిగింది. మిల్లెట్స్ మిషన్ అంటే ఏంటంటే చిరుధాన్యాల మిషన్, అంటే చిరుధాన్యాలు పండించే వారికి సో సబ్సిడీ ఇవ్వడం, అంటే ఆ సంబంధించినటువంటి విత్తనాల విషయంలో కొనుగోలు విషయంలో సబ్సిడీ ఇవ్వడం, అంతేకాకుండా ఎవరైతే చిరుధాన్యాలను పండిస్తున్నారో వారికి సో సహాయం చేయడం, ఆర్థికంగా సహాయం చేయడం అనేది ఒక ఎకరానికి ఇంత ఇవ్వడం అని చెప్పేసి. దీని ద్వారా ఏమవుతుందంటే చిరుధాన్యాల యొక్క సాగు అనేది పెరుగుతుంది, తద్వారా ఆ సంబంధించిన పంటల దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి విషయం ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే భారతదేశంలో సో ఏ రాష్ట్రం ఒకనా చిరుధాన్యాల ఉత్పత్తికి, చిరుధాన్యాల దిగుబడికి సో ఒక మిల్లెట్ మిషన్ని, చిరుధాన్యాల మిషన్ని ప్రారంభించింది అన్నప్పుడు అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో గుర్తుపెట్టుకోవాలని. అండ్ నెక్స్ట్ మనకి మరో అంశం చూద్దాం. ఈ నివేదికలో ఉన్నటువంటి మరో అంశం 11 రాష్ట్రాల్లో ఈ యొక్క వార్షిక వృద్ధి రేట్ అనేది, అంటే పంటల సాగు విషయంలో వార్షిక వృద్ధి రేట్ ఏదైతే ఉందో అది పెరగడం జరిగిందనమాట. సగటు వృద్ధి రేటు అది ఎంత 3.38% నుండి 6.87% పెరిగింది 11 రాష్ట్రాల్లో. ఈ సగటు వృద్ధి రేట్ అనేది అంటే పంటల విషయంలో వ్యవసాయ పురోగతి విషయంలో చూసుకున్నట్లయితే వ్యవసాయాన్ని చేసే విషయంలో వృద్ధి రేట్ అనేది ఏ రాష్ట్రంలో పెరిగింది, 11 రాష్ట్రాల్లో పెరిగింది. 3.38% నుండి 6.87% పెరిగింది. అయితే ఈ యొక్క వ్యవసాయ పురోగతి వృద్ధి రేట్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందండి. తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో నిలిచింది.
అండ్ ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్గా ఉంటుంది. నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి దేశంలో వ్యవసాయ పురోగతిలో 2011, 12 అండ్ 2019, 20 బేస్ చేసుకొని చూసినట్లయితే సో మనము తెలంగాణ ఎన్నో స్థానం ఉంది అంటే 3వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. అంటే ఈ రాష్ట్రాలు అంటే ఈ ఒక మన తెలుగు రాష్ట్రాలు వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అనేది మనకు చెప్పవచ్చు అనమాట. సో మనకి ఒక ఎరువులు సప్లై చేయడంతో పాటుగా విత్తనాలను సప్లై చేయడంతో పాటుగా రైతు పంట పెట్టుబడి సహాయ పథకాలు కూడా దీని ద్వారా పురోగతికి కారణమవుతుందని చెప్పవచ్చు అనమాట. బికాజ్ ఇక్కడ చూసినట్లయితే రైతు బంధు లాంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో, ఇలాంటి విషయం వైఎస్ఆర్ రైతు భరోసా లాంటి ప్రోగ్రామ్స్ కానీ చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అండి మనకి ఒకనా పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటి 3 పంచవర్ష ప్రణాళికలు అంటే మొదటి 3 అంటే ఒక్కొక్కటి 5 years ఉంటుంది కాబట్టి మొదటి ఒక పంచవర్ష ప్రణాళికలు ప్రారంభంలో మొదటి 15 సంవత్సరాల పాటు సో మొదటి ఈ యొక్క 5-year ప్లాన్స్లో ఈ గోధుమ పంట అండ్ గోధుమ వరి మొక్కజొన్న ఈ పంటల యొక్క వార్షిక వృద్ధి రేట్ అనేది 4.27% ఉందండి. 4.27% ఉంది. మరొకసారి మొదటి అంటే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు కాలంలో 15 సంవత్సరాల్లో అంటే పంచవర్ష ప్రణాళికల్ని ప్రారంభించినప్పుడు మొదటి 15 సంవత్సరాల్లో గోధుమ వరి మొక్కజొన్న పంటల యొక్క వార్షిక వృద్ధి రేటు 4.27% ఉండగా మళ్ళీ గత 15 సంవత్సరాల నుండి తీయడం జరిగింది. గత 15 సంవత్సరాల్లో గోధుమ వరి మొక్కజొన్న యొక్క పంటల యొక్క వార్షిక వృద్ధి రేట్ అనేది 2.37%గా చూపించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, సో గోధుమ వరి మొక్కజొన్న యొక్క పంటల యొక్క సో వార్షిక వృద్ధి రేటు తగ్గిందని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది. సో మరో విషయం ఏంటంటే రైతుకు వచ్చే ఆదాయంలో పంటల వాటా అంటే పంటల నుండి రైతుకు వచ్చే వాటా ఎలా ఉంది అంటే గతం అంటే 2011-12 సంవత్సరంలో ఎలా ఉంది, 2019-20కి ఎలా అయింది. సో రైతుకు వచ్చే ఆదాయంలో పంటల నుండి వచ్చే వాటా అనేది ఆదాయం వాటా ఒక 100% తీసుకున్నట్లయితే 65.4% అనేది గతంలో వచ్చింది. ఎప్పుడు గతంలో అంటే 2011-12 వరకు. మళ్ళీ ఇప్పుడైతే 2019-20 సంవత్సరాన్ని చూసినట్లయితే పంటల వాటా అనేది 55.3%గా తగ్గిందనమాట. తగ్గిందంటే ఇక్కడ ఏంటంటే సో 65.4%తో పోలిస్తే సో సుమారుగా 10% అనేది 10.1% అనేది తగ్గింది. ఏది పంటల నుండి వచ్చే వాటా అంటే ఏంటంటే రైతు అనే వారు ఇప్పుడు అసోసియేటెడ్ అంటే ఇక్కడ ఏంటంటే అనుబంధ సంబంధించినటువంటి వాటిపైన అంటే రైతుకు వచ్చే ఒక అనుబంధ రంగాలు ఏదైతే ఉందో పాడి పరిశ్రమ కానివ్వండి, పౌల్ట్రీ ఫామ్ కానివ్వండి, కోళ్ళ పెంపకం కానీ ఇలాంటివి మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దాని ద్వారా మనకి ఏమవుతుంది ఉద్యానవన విషయాలు కానివ్వండి, ఉద్యానవన పంటల సాగు కానివ్వండి, సో ఇట్లా సాంప్రదాయం నుండి ఇలా అనుబంధంకి వెళ్తున్నాడని చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క నివేదిక ద్వారా రైతు ఆదాయంలో పంటల వాటా అనేది 65.4% నుండి 55.3%కు చోట్ల తగ్గడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు, మరి నీతి ఆయోగ్ ఒక భారతదేశంలో వ్యవసాయ పురోగతి పైన ఉన్నటువంటి నివేదికను సో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్లో వ్యవసాయ నిపుణుడు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి సభ్యుడు అనమాట. అతనే రమేష్ చంద్ గారు ఈ రిపోర్ట్ని వ్యవసాయ పురోగతి రిపోర్ట్ని విడుదల చేయడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ప్రజెంట్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఒక రాజ్యాంగేతర సంస్థ అయినటువంటి నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్కి సో ప్రస్తుతం అందులో వ్యవసాయ నిపుణుడిగా పనిచేస్తున్న వారు ఎవరండి, రమేష్ చంద్. సో ఆ నేపథ్యం చూసుకుంటూ మరి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది నీతి ఆయోగ్. సో 2015 సో జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్కి ప్రస్తుత చైర్మన్గా పనిచేస్తున్న వారైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్కి ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. అండ్ నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్న వారు రాజీవ్ కుమార్. అండ్ నీతి ఆయోగ్కి సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు వారే ఎవరండి, అమితాబ్ కాంత్ అనేవారు సో నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ అయితే రాజీవ్ కుమార్. అదే ముఖ్య కార్యనిర్వహణ అధికారికి ఎవరున్నారు నీతి ఆయోగ్ అంటే వారే అమితాబ్ కాంత్ ఉన్నారండి. సో ఆ నేపథ్యం ఆ విషయం మనకి ఇక్కడ ఇంపార్టెంట్, డాటా పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ పురోగతి పైన ఇచ్చినటువంటి నివేదికలోని అంశాలు, డాటా అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క స్థానాలు ఈ వ్యవసాయ పురోగతి పైన. ఓకే, ఈ నెక్స్ట్ అండి మనకి సెప్టెంబర్ 27, 2021
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ దేశంలో ప్రతి వ్యక్తి యొక్క, ప్రతి కుటుంబం యొక్క మొత్తం ఆరోగ్య విషయం పైన ఒక డాటాని క్రోడీకరించి వారికి ఒక నెంబర్ ఇవ్వడం ద్వారా, ఒక ఐడిని ఇవ్వడం ద్వారా సో వారి యొక్క సమస్త ఒక ఆరోగ్య సమాచారం అనేది ఉంటుందన్నమాట. ఎట్లయితే ఆధార్ కార్డు ఎలా ఉన్నది, ఒక సమాచారం అంటే ఒక ఆధార్ కార్డుకు ఒక నెంబర్ ఎలా ఇస్తున్నారు ఒక సమాజ వ్యక్తికి, సో లైక్ దట్ ఇక్కడ ఏంటంటే హెల్త్ విషయంలో కూడా ఒక కుటుంబానికి సంబంధించిన హెల్త్ విషయంలో, ఒక వ్యక్తికి సంబంధించిన హెల్త్ విషయాన్ని కూడా క్రోడీకరించి ఆ కార్డు రూపంలో ఆ నెంబర్కి ఆ విధంగా ఇవ్వడం ద్వారా ఆ యొక్క వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. తద్వారా చికిత్స విషయంలో కానీ, తద్వారా దేశంలో ఆరోగ్య విధానాన్ని సక్రమంగా అమలు చేసే విషయంలో కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇదే నేషనల్ సంబంధించిన ఒక డిజిటల్ హెల్త్ మిషన్ లేదా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా సో ఈ కార్యక్రమం అనేది లాస్ట్ ఇయరే ప్రారంభించబడింది. 2020 ఆగస్టు 15న ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా, ఒక ప్రయోగాత్మకంగా సో కేంద్రపాలిత ప్రాంతాల్లో, సో 6 అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సో ప్రారంభంలో దీన్ని ఏం చేయడం జరిగిందంటే అమలు చేయడం అనేది జరిగింది. అక్కడ పైలట్ ప్రాజెక్టుగా అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఏ రోజున 2021 సెప్టెంబర్ 27న సో అదొక ఇంపార్టెన్స్గా ఉందన్నమాట. సో ఎంత ఈజీగా అవుతుందా ఈ డాటాను సేకరించడం అంటే ఎస్ అండి. ఎందుకోసం అంటే దేశంలో ఇప్పుడు సో మనకి 130 కోట్ల మందికి ఆధార్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది. 130 కోట్ల మందికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. 118 కోట్ల మందికి ఈరోజు వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి, మొబైల్ ఫోన్స్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 41 కోట్ల మందికి, సుమారుగా 41 కోట్ల మందికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన సంబంధించినటువంటి సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన సంబంధించినటువంటి బ్యాంకు పొదుపు ఖాతాలు ఉన్నాయి. సో మరి ఇంత డాటా మన దగ్గర ఉంది. సో కాబట్టి ఇలా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లో ఇలాంటి డాటాను క్రోడీకరించడానికి ఉంటుందన్నమాట. అంటే ఎట్లయితే వీటిని మెయింటైన్ చేస్తున్నారో సో ఇక్కడ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లో కూడా సో వ్యక్తిగత కుటుంబ సంబంధించినటువంటి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఒక సంబంధించినటువంటి ఒక ఐడి నెంబర్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఒక సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ మరైతే వెళ్ళినప్పుడు మనకు ఒక ఐడి నెంబర్ని అక్కడ ఒక ఇన్పేషెంట్గా లేదా అవుట్ పేషెంట్గా మనం వెళ్ళినప్పుడు ఆ ఐడి చేయడం ద్వారా మన మొత్తం సమాచారం అనేది, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. ఒక నేషనల్ డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు లైక్ దట్ మనం ఎట్లయితే మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ చేసినప్పుడు సో ఎంటైర్ సమాచారం అనేది మన సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రాంతం కానివ్వండి, అడ్రస్ ఎలా వస్తుందో, రెసిడెన్సీస్ అండ్ ఎలా వస్తున్నాయో లైక్ దట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఆరోగ్య సమాచారం అనేది వస్తుంది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా. కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు, పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ ప్రారంభించారు, సో డాటాను క్రోడీకరించడం, దానికి సంబంధించి ఐడిని ఇవ్వడం, ఇంకా మరింత సమాచారం అనేది ఇంకా వచ్చినప్పుడు మనం దీనిపైన డిస్కస్ చేద్దాం. మనకి ఇప్పటివరకు అయితే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు, ఉద్దేశం ఏంటి అనేది మనం ఇంతవరకు డిస్కస్ చేశాం. ఓకేనండి. ఎవరు ప్రారంభించారంటే భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మరి ప్రస్తుత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, సో ప్రస్తుత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే వారే మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ అనేవారు సో ప్రస్తుత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అనమాట. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి మరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, జొజిల్లా సొరంగ మార్గం అని చెప్పేసి. మనకు అటల్ సొరంగ మార్గాన్ని గతంలోనే అది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది, అటల్ సొరంగ మార్గాన్ని. అయితే ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు జొజిల్లా సొరంగ మార్గం అనేది 2026 నాటికి 2026 సంవత్సరం నాటికి దీన్ని పూర్తిగా చేయబోతున్నారు. ఈ జొజిల్లా సొరంగ మార్గం అనేది శ్రీనగర్ అండ్ లడఖ్ మధ్యలో, శ్రీనగర్ మరియు లడఖ్ మధ్య నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారిలో భాగంగా 14.5 కిలోమీటర్ల మేర ఏముంటుందంటే ఈ యొక్క జొజిల్లా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు అనమాట. జొజిల్లా సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఇది 14.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అండ్ 7.5 మీటర్ల ఎత్తుతో అండ్ 9.5 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తున్నారు జొజిల్లా సొరంగ మార్గాన్ని. ఇది ఒక ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తున్నారు. సో ఈపీసీ అంటే ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్, పి అంటే ప్రొక్యూర్మెంట్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సో అనే పద్ధతిలో నిర్మిస్తున్నారు. సో ఈ నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో మనకి నా కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి
NHIDCL అంటే ఇక్కడ నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక భాగస్వామ్యంతో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారండి. ఓకేనా, ఇది మనకు జొజిల్లా సొరంగ మార్గం అని చెప్పేసి అంటాం. సో తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అండ్ దెన్ మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే పోలవరం సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మాణం నిర్వహిస్తుంది కూడా నిర్మాణం చేస్తున్న సంస్థ కూడా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. సో మరి ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల వార్తలు ఉన్న జుజిల్లా సొరంగ మార్గం అనేది ఎంత దూరం నిర్మిస్తున్నారు, సో ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది, ఆ నిర్మాణం అనేది ఏ పద్ధతి ద్వారా అవుతుంది, ఏ ప్రాంతాలను కలుపుతుంది, సో అలాంటి పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ అండి మనకి బిజోయా సాంస్కృతిక్ మహోత్సవ్ అని చెప్పేసి అంటాం. ఏంటి బిజోయా సాంస్కృతిక మహోత్సవం అంటే ఇది మన భారత సైన్యం ఈ సంబంధించినటువంటి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తుంది అనమాట. సెప్టెంబర్ 26 టు సెప్టెంబర్ 29 ఏదండి, సెప్టెంబర్ 26 టు సెప్టెంబర్ 29 మధ్య సో ఈ యొక్క ఉత్సవం అనేది నిర్వహిస్తున్నారు. రేపటి వరకు నిర్వహిస్తారు. సో ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాన్ని, ఈ యొక్క పండుగను ఎక్కడ ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగిందంటే నిర్వహిస్తున్నారంటే సో కోల్కతాలో నిర్వహిస్తున్నారు భారత సైన్యం. ఏ విషయంలో అంటే సో బంగ్లాదేశ్ విమోచనం చెంది అంటే లిబరేషన్, దట్ మీన్స్ 50 years ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్గా తూర్పు పాకిస్తాన్గా ఉన్న సో మరి దేశం బంగ్లాదేశ్గా ఆవిర్భవించడం అనేది జరిగింది 1971లో. ఎట్ ద టైం మనం ఏం చేసామంటే ఇండియా సపోర్టెడ్ టు ది మనం బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆపరేషన్ విజయ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం, ఆపరేషన్ విజయ్. సో భారతదేశం నిర్వహించినటువంటి అప్పుడు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ సంబంధించినటువంటి సూచనతో మన భారత సైన్యం నిర్వహించినటువంటి ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా సో ఇక్కడ ఏమైందంటే ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఒక బంగ్లాదేశ్గా లిబరేట్ అనేది కావడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి ఒక లిబరేషన్ అయినటువంటి బంగ్లాదేశ్కి ఒక గుర్తుగా అందులో మన భారత సైన్యం పాల్గొనడం అనే ఉద్దేశంతో సో మన భారత సైన్యం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సెప్టెంబర్ 26 టు సెప్టెంబర్ 29 వరకు అంటే ఏంటంటే అది బిజోయా సాంస్కృతిక్ మహోత్సవ్. ఎక్కడ నిర్వహించారు, ఎవరు నిర్వహించారు, నిర్వహించడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రస్తుతం మన భారత ప్రధాన సైనిక అధికారిగా ఎవరు ఉన్నారు, సో ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్. సో మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు ఎవరండి వారే జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ప్రస్తుతం భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. మరొక విషయం ఈ సందర్భంగా గుర్తెచ్చుకుంటే ప్రస్తుతం మరి భారత వైమానిక ప్రధానాధికారి, సో భారత వైమానిక ప్రధానాధికారిగా ఎవరు పనిచేస్తున్నారు, సో వైమానిక ప్రధానాధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే సో ఎయిర్ చీఫ్ మార్షల్ వాళ్ళకున్న హోదా ఏముంటుందండి, అక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ఆర్కేఎస్ భదౌరియా ఈ రోజు నాటికి రేపటి నాటికి కూడా ఎల్లుండి అంటే మొత్తం సెప్టెంబర్ 30 వరకు అతనే ఉంటాడు, ఆర్కేఎస్ భదౌరియా. అదే అక్టోబర్ 1 2021 నుండి సో ప్రస్తుతం మన భారత అప్పుడు మనకు ప్రధాన వైమానిక అధికారిగా ఎవరు రాబోతున్నారంటే వారే సో వివేక్ రామ్ చౌదరి అండి. ఎవరండి, వివేక్ రామ్ చౌదరి. వివేక్ రామ్ చౌదరి రాబోతున్నారు, అదొక అంశం. అండ్ మరి ప్రస్తుతం మన భారత నావికా దళానికి సో మరి ప్రస్తుతము ఎవరున్నారు ప్రధాన అధికారి అంటే వారు అడ్మిరల్ అండి. వాళ్ళకి హోదా ఏముంటుంది, అడ్మిరల్, అత్యున్నతమైన హోదా అనమాట, అడ్మిరల్ కరంబీర్ సింగ్, అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో ఈ నేపథ్యం చూసుకోవాలండి. సో ఇట్లా అంటే ప్రస్తుత భారత సైనికాధికారి ప్రధాన సైనికాధికారి అంటే జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. ప్రస్తుత భారత వైమానిక ప్రధానాధికారి అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా. బట్ అక్టోబర్ 1, 2021 నుండి ఎవరు వస్తున్నారు, సో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. అండ్ ఇప్పుడైతే వైస్ మార్షల్గా ఉన్నారు. అయితే నావికాదళం, భారత నావికాదళానికి ప్రస్తుతం ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నవారు ఎవరండి, అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో వీరితో పాటుగా చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ కూడా ఉంటాడండి. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అండ్ తొలి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ జనవరి 1, 2020 నుండి కొనసాగుతున్న వారు ఎవరండి, జనరల్ బిరెన్ సింగ్ అండి. జనరల్ బిరెన్ సింగ్ అనేవారు ప్రస్తుతం అయితే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా కొనసాగుతున్నారు. ఓకేనా, జనరల్ బిరెన్ సింగ్. ఇక నెక్స్ట్ మరికొన్ని అంశాలు మనం చూసినట్టయితే కోల్కతా. సో కోల్కతాలో ఆ ఉత్సవం అనేది జరుగుతుంది, భారత సైన్యం నిర్వహిస్తుంది. సో మరి పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అండ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ వచ్చేసి
అతని పేరు జగదీప్ ధంకర్ అండి. ఎవరండి? జగదీప్ ధంకర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్కి ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం. సో మరి ఏ కార్యక్రమం ఏం ప్రారంభించిందంటే నిధి అని చెప్పేసి ఒక నిధి 2.0 అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక డేటాబేస్ అనమాట. ఏంటంటే దేశంలో ఒక పర్యాటక రంగానికి అభివృద్ధి చెందడం. మరి దేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం అంటే ఓన్లీ ఒక భారతీయులతో పాటు విదేశాలు కూడా పర్యాటకులుగా మన దేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆ నేపథ్యంలో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలేంటి, పర్యాటక కేంద్రాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలేంటి, హాస్పిటాలిటీ అంటే ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయం పైన కూడా ఒక డేటాని ఆ విధంగా సమకూరుస్తున్నారు అనమాట. అది ఆ డేటా విషయంలో అంటే కేంద్ర పర్యాటక శాఖ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, రెస్పాన్సిబుల్ టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం, RTSY. మరొకసారి రెస్పాన్సిబుల్ టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఈ మూడు కూడా ఇలా ఏం చేస్తున్నట్టు ఇక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ సంస్థ అండ్ లోకల్గా ఉన్నటువంటి మన స్థానికంగా మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ, ఈ మూడు సంస్థలు కూడా సంయుక్తంగా నిధి 2.0ని ప్రారంభించడం జరిగింది. సో నిధి అంటే అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ ది హాస్పిటాలిటీ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఇక్కడ టూరిజం ఇండస్ట్రీ అని చెప్పి చెప్పొచ్చండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. అంటే అంతేకాకుండా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు శ్రీ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కూడా ఎవరండి? కిషన్ రెడ్డి గారు. ఇటీవల కాలంలో స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా మరి కొన్ని ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినటువంటి ప్రాజెక్టును కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి స్వదేశీ దర్శన్లో భాగంగా. సో ఇదండి నిధి 2.0. ఒక్కోసారి అడగవచ్చు నిధి 2.0 అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశము, లేదా కేంద్ర మంత్రిత్వ శాఖ విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ ద నిధి 2.0 అంటే విచ్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ పార్ట్నర్డ్ ఇన్ దట్ నిధి 2.0 అండ్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ది నిధి 2.0. సో వీ మే ఎక్స్పెక్ట్ దట్ టైప్ ఆఫ్ ది ఒక క్వశ్చన్స్ అనమాట. నిధి అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ నిధి 2.0 నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ ది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి. ఇదండి. సో ఎందుకు ఈ కార్యక్రమం అంటే మనకి September 27 ఆల్రెడీ ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. September 27 మనం ఎలా నిర్వహిస్తున్నామంటే దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ టూరిజం డే, ప్రపంచ లేదా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించబడింది. అదే జాతీయ టూరిజం నేషనల్ టూరిజం డే, జాతీయ పర్యాటక దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మనం January 25న నిర్వహిస్తాం. ఇంకా నెక్స్ట్ అండి మనకి రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్. ఏంటి మరి రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది దేనికి సంబంధించిందండి ఇక్కడ? సో Formula 1 అని సంబంధించినటువంటి రేసింగ్ సంబంధించింది, ఒక కార్ రేసింగ్ అనమాట Formula 1. సో ఈ Formula 1 రేసింగే మనకి ఈ టోర్నమెంట్ని ఏమంటామంటే ఇక్కడ అంటే Formula 1 రేసింగ్ ఎక్కడైతే జరుగుతాయో అలాంటి టోర్నమెంట్స్ని ఏమంటారంటే ఛాంపియన్షిప్స్ని గ్రాండ్ ప్రిక్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ US ఓపెన్ టెన్నిస్ అంటాం, టెన్నిస్ సంబంధించింది. అట్లా లైక్ దట్ ఇక్కడ గ్రాండ్ ప్రిక్స్ అంటారు. రష్యాలో జరిగింది, రష్యాలోని సోచి అనే ప్రాంతంలో జరిగింది. ఇది సోచి ఆటోడ్రోమ్ అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మైదానం అనమాట. సో అక్కడ ఈ యొక్క గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. ఇది ఒక హిస్టారికల్ వన్ అంట. అంటే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ హిస్టారికల్ కాదు, ఇందులో గెలిచినటువంటి ఒక ప్లేయర్ది హిస్టారికల్ విన్నింగ్ అనమాట, ఒక చారిత్రకమైనటువంటి విన్నింగ్. ఏంటి ఆ చారిత్రకమైన గెలుపు అంటే సో లూయిస్ హామిల్టన్ అని చెప్పేసి ఉన్నటువంటి Formula 1 రేసర్. ఇతను మెర్సిడెస్ అనే కంపెనీ తరపున ఇతను Formula 1 రేసింగ్ అనే పోటీలో పాల్గొంటాడు. ఇతను గ్రేట్ బ్రిటన్ లేదా బ్రిటన్కి చెందినవాడు లూయిస్ హామిల్టన్. ఈ టైటిల్ గెలవడం జరిగింది. ఏ టైటిల్ని? రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 విన్నర్ ఎవరంటే లూయిస్ హామిల్టన్. ఏంటి హిస్టారికల్ ఇక్కడ ఈవెంట్ అంటే సో దిస్ ఈస్ ద 100th దట్ ఈస్ ద రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 100th గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ టు ది లూయిస్ హామిల్టన్. ఇతను ఇంతవరకు మరి గెలిచినటువంటి టైటిల్స్లో ఇక ప్రత్యేకత ఇది ఏంటంటే ఇది తను గెలిచినటువంటి 100వ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. తను అంటే ఇక్కడ ఎవరంటే లూయిస్ హామిల్టన్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం జరగబోయే నెక్స్ట్ ఇయర్ జరగబోయే సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో లూయిస్ హామిల్టన్ ఏ కంపెనీ తరపున డ్రైవర్గా ఉన్నారు? Formula 1 డ్రైవర్ అంటే మెర్సిడెస్, గ్రేట్ బ్రిటన్ లేదా బ్రిటన్ అంటాం. లేదా ఇంకొక అంశం ఏంటంటే లూయిస్ హామిల్టన్ తన కెరియర్లో 100వ
గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఏ టైటిల్ గెలవడం ద్వారా, ఏ దేశం నిర్వహించినటువంటి గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గెలవడం ద్వారా అతను 100వ టైటిల్ గెలిచినట్టు అయింది. గ్రాండ్ ఫిక్స్ టైటిల్ అంటే అది రష్యన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ అండి. ఇదే ఈవెంట్లో, ఇదే సంబంధించిన ఛాంపియన్షిప్లో మనకి ఒక మ్యాక్స్ వెర్స్టప్పన్, రెడ్ బుల్ సంబంధించిన ఫార్ములా 1 రేసర్, నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి మాక్స్ వెర్స్టప్పన్ ఇది 2వ స్థానం నిలవడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టప్పన్. అండ్ నెక్స్ట్ అండి కార్లోస్ సేంజ్, ఫెరారీ, స్పెయిన్ సంబంధించినటువంటి ఫెరారీ కారు సంబంధించిన కంపెనీ తరపున ఇతను రేసర్గా ఉన్నాడు. స్పెయిన్ దేశానికి చెందినవాడు. కార్లోస్ సేంజ్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఒక వాల్టేరి బొటాస్, ఇతను ఫిన్లాండ్ దేశానికి చెందినవారు. ఇతను కూడా ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనడం జరిగింది. ఇలాంటి వాళ్ళని నేర్చుకోవడం ద్వారా మనకి ఏమైతుందంటే వాళ్ళు ఏ దేశం అనేది వస్తుంది అండ్ వాళ్ళు ఏ ప్లేయర్స్ అని అసోసియేటెడ్ విత్ ద విచ్ స్పోర్ట్స్ అన్నప్పుడు లూయిస్ హామిల్టన్ కానీ, మ్యాక్స్ వెర్స్టప్పన్ కానీ, కార్లోస్ సేంజ్ కానివ్వండి, వాల్టెరా బొటాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ ప్లేయర్స్ అని వస్తుందంటే ఇక్కడ గ్రాండ్ అంటే ఫార్ములా 1 ప్లేయర్స్ వస్తుంది అనమాట. గెలిచింది మాత్రం ఎవరండి? లూయిస్ హామిల్టన్, మెర్సిడెస్ డ్రైవర్, బ్రిటన్ దేశానికి చెందినవాడు. ఓకేనండి. ఇతను తన కెరియర్లో 100వ ఫార్ములా 1 టైటిల్ లేదా 100వ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అనమాట. ఇవ్వండి సెప్టెంబర్ 28, 2021 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామినిష్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, రీసెంట్గా ప్రారంభించబడేటువంటి అనిహితి పబ్లికేషన్స్ బుక్స్ వివరాలు అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామినిష్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.